హాయ్ ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ గెలాక్సీ M30s మొబైలు. ఇది డెడ్ అయిందని చెప్పేసి కస్టమర్ మన షాప్ నుంచి తీసుకొచ్చాడు. దీన్ని నేను ట్రబుల్ షూట్ అయితే చేశాను. చూడండి, బ్యాటరీ కనెక్ట్ చేయలేదు. బ్యాటరీ కనెక్టర్ డిస్కనెక్ట్ చేశాను. కేబుల్ కనెక్ట్ చేస్తున్నాను. 6-in-1లో 1.6 mAh అయితే తీసుకుంటుంది. 1.6 ఆంపియర్ అయితే తీసుకుంటుంది. ఇది మామూలుగా బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు తీసుకోవాల్సిన ఆంపియరు. బ్యాటరీ కనెక్టర్ రిమూవ్ చేసినా 1.6 తీసుకుంటుంది. బ్యాటరీ కనెక్టర్ కనెక్ట్ చేసినా కానీ 1.6 తీసుకుంటుంది. ఒకసారి టీసీ కనెక్ట్ చేసి చూస్తున్నాను. చూడండి, ఇటువైపు ఏమో హై ఆంపియర్ తీసుకుంటుంది, ఇటువైపు కూడా హై ఆంపియర్ అయితే తీసుకుంటుంది. ఓకేనా, ఇది హై ఆంపియర్ అయితే తీసుకుంటుంది. బోర్డ్ అయితే షార్ట్ ఉంది. ఒకసారి పూర్తి చేసి చూసాను. మొబైల్ను నీట్గా జాగ్రత్తగా అబ్జర్వేషన్ అయితే చేశాను. బిట్ మ్యాప్ యూజ్ చేసి అబ్జర్వ్ అయితే చేశాను. చూడండి, ఈ కాయిల్స్ రెండు కూడా షార్ట్ చూపిస్తున్నాయి. చూడండి, రెండు కూడా షార్ట్ చూపిస్తున్నాయి. దీన్ని నేను రోజన్ మెజర్ ద్వారా ఏ కెపాసిటర్ ఏ కాయిల్స్ మనకు షార్ట్ అయినాయి అనేది రోజన్ మెజర్ ద్వారా నేను చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న మొబైల్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే కన్నా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మేము జాగ్రత్తగా రిపేర్ చేసి మీకు అప్పగిస్తాం. ఓకేనా, రోజునైతే అప్లై చేశాను. ఒకసారి ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేశాను. చూడండి, చూడండి, ఈ మార్కునే కెపాసిటర్ షార్ట్ కావడం జరుగుతుంది. ఓకేనా, షార్ట్ అయింది కదా. చూడండి, ఈ కెపాసిటర్ షార్ట్ అవడం వల్ల మొబైల్ అనేది డెడ్ కండిషన్లోకి వెళ్ళింది. ఇది వేరే బోర్డు నుంచి నేను సేమ్ కెపాసిటర్ అక్కడ వేస్తున్నాను. ఇది లైటింగ్ సెక్షన్ కాబట్టి కంపల్సరీ కెపాసిటర్ అయితే ఉండాలి. ఒకసారి బోర్డును మొబైల్ని ఆన్ చేసి చూపిస్తాను. చూడండి, ఛార్జింగ్లోకి అయితే కనబడింది. మొబైల్ కూడా ఆన్ అయిపోయింది. ఓకేనా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న మొబైల్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే కన్నా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి.